విశాఖపట్నంలో సామూహిక అత్యాచారం కేసు మనం చూసాం. దాంట్లో ఏంటి, ఒక అమ్మాయి అబ్బాయి బాయ్ ఫ్రెండ్ వాళ్ళ ఇద్దరు కలిసి ఏకాంతంలో కలిశారు. ఆ కలిసిన తర్వాత రెండోసారి మళ్ళీ కలిసేటటువంటి సందర్భంలో జాగ్రత్తగా కెమెరా ఫిక్స్ చేశారు. దాన్ని చూపించి మిగతా మిత్రులు ఆమెని మీదన అత్యాచారం జరిపారు. ఆ తర్వాత మళ్ళీ అత్యాచారానికి ప్రయత్నించినప్పుడు ఆమె కేసు పెట్టింది. అంటే అక్కడ విషయం ఏంటంటే ఆవిడ అంగీకరించి లైంగికంగా సిద్ధపడే విధంగా బెదిరించారు తమ దగ్గర ఉన్నటువంటి వీడియోని చూపించి. అంటే ఒకసారి స్నేహం అనేటటువంటిది ప్రారంభమై అది ప్రేమగా మారి లైంగిక సంబంధంగా ఏర్పడితే, అంటే పెళ్ళయిన తర్వాత మాత్రం లైంగిక సంబంధం ఏర్పాటు చేసుకోవాలన్నటువంటి సిచ్యుయేషన్ కాకుండా పెళ్ళికి ముందు తప్పు లేదన్నటువంటి కాన్సెప్ట్లోకి వెళ్ళిపోవడం, అది సినిమాల ప్రభావం ఏమైనా సరే దాన్ని అడ్డు పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తున్న సంఘటనలు జరుగుతున్నాయి. అది విశాఖపట్నం రేప్ కేసు అట్లాంటిదైతే ఇప్పుడు సేమ్ టు సేమ్ కేసు వైఎస్ఆర్ జిల్లాలో చోటు చేసుకుంది. కమలాపురం నియోజకవర్గ ప్రజలు చింతకొమ్మదిన్న మండలం సుగాలి బిడికి ప్రాంతానికి చెందినటువంటి మైనర్ బాలిక ఇట్లాంటి గ్యాంగ్ రేపుకు గురైంది. బాలిక ఇంటి సమీపంలో యువకుడితో ఒంటరిగా మాట్లాడుతుందట. నిందితుల్లో ఒకడు సెల్ ఫోన్లో చిత్రీకరించి ఆ వీడియో బాలికకు చూపి ఉదయ్ కిరణ్ మరో ఇద్దరు మైనర్లు కలిసి బాలికను లొంగ తీసుకుని అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన జరిగి దాదాపు 4 రోజులు అవుతుంది. నిందితులంతా కమలాపురంకి సంబంధించి వీళ్ళేమో రాజకీయ పార్టీ చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యే అనుచరుల పిల్లలు కావడంతో ఈ దారుణం వెలుగులోకి రాకుండా తొక్కిపెట్టేశారు. బాధితురాలు కుటుంబ సభ్యులు ఇంటికి వెళ్ళి మొదట వేరసారాలు మొదలుపెట్టారు. ఆ తర్వాత వాళ్ళని భయపెట్టే యత్నం చేశారు. ఎటకేల గురువారం బాధితురాలు తండ్రి కడపలోని దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ రమాకాంతులు సిబ్బందితో కలిసి విచారణ చేపట్టారు. వెంటనే నిందితులు ముగ్గురిని పోలీసులు అదుపులో తీసుకున్నట్టు సమాచారం. నిందితులపై చింతకొమ్మదిన్న సీఐ శంకర్ నాయక్ పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారని సమాచారం రావడంతో ఆగమేఘాల మీద టీడీపీ నేతలు కార్యకర్తలు పోలీసు అధికారులతో మాట్లాడింది. నిందితుల తరపున బాధితులు రాజీ కుదుర్చేందుకు రోజంతా విఫలయత్నం చేశారని సాక్షి రాసుకొచ్చింది. ఇక్కడ పత్రికల్లో ఒక కోణం రాస్తున్నారు. ఇందులో నాకు తెలిసి రాజకీయ అంశం ఏం లేదు, లేదా అందులో తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్పి చేసేదేం లేదు. కాపాడుకోవడానికి ఎవరన్నా వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తే చేయాలి. కానీ పాయింట్ ఏంటంటే ఆడపిల్లలు భయపడిపోతున్నారు. ఇలాంటి సంఘటనల్లో ఒకటి ఆడపిల్లలు చేస్తున్న తప్పు లైంగిక సంబంధానికి అంగీకరించడం, తర్వాత దాని కారణంగా దాన్ని అడ్డుపెట్టి బ్లాక్మెయిల్ చేస్తున్న వాళ్ళకి లొంగిపోవడం, అది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. దీనికి కౌన్సిలింగ్ ఉండాలా. అదే సందర్భంలో ఆ తల్లిదండ్రులు పిల్లల పట్ల మరింత జాగ్రత్త పాటించాల్సి ఉంది.